కసిరెడ్డి రాజ్ ఫామ్ హౌస్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నటువంటి 11 కోట్ల రూపాయలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతున్నాయని, లిక్కర్ కేసులో సిట్ అధికారులు బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే సిట్ చీఫ్ ఈరోజు డీజీపీ గారితో సమావేశం కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాజ్ కసిరెడ్డి ఫామ్ హౌస్లో సిట్ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నటువంటి 11 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతున్నాయని, ఈ లిక్కర్ కేసులో ఇప్పుడు సిట్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైందని, జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందా? ఎందుకంటే 11కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం బాగా వైరల్ అవుతుంది. అసలు ఆయన పేరే లెవెన్ రెడ్డిగా చేసేస్తున్నారు. వచ్చిన స్థానాలు మొన్న అసెంబ్లీ 11, నిన్న పట్టుబడిన డబ్బు 11 కోట్లు. ఒకవేళ రేపు ఆయన జైల్లో పెడితే 11 నెలల, అంతకుముందు 16 నెలలు ఉన్నట్టున్నాడు. ఏది ఆ కేసుల్లో సిబిఐ, ఈడీ, చెంచల్గూడ జైల్లో. ఇప్పుడు కూడా 11 నెలల. ఈ 11 ఎందుకు ఆయన్ని ఇలా ఎంటబడుతుందో మనకైతే అర్థం కావట్లా. అంటే 11వ తారీఖు ఏం లేదుగా ఈ మధ్యలో. ఏది ఇప్పుడు అరెస్ట్ ఆగస్టు 11 అంటే మరి చాలా రోజులు, ఇంకా 11 రోజులు ఆపుతారా? 1వ తారీఖే నోటీస్ ఇస్తున్నారా? ఓకే. అంటే ఇవాళ 31 ఆయన వెళ్ళారు ఇక్కడికి, నెల్లూరు పర్యటనలో ఉన్నట్టున్నాడు. మళ్ళీ అక్కడ గందరగోళం చేస్తున్నట్టున్నాడు. అక్కడ ఏదో ఆంక్షలు అంటున్నారు. అంటే వైకాపా నేతలు అందరూ బయటకు వచ్చి ఇప్పుడు మా మీద ఆంక్షలు, కక్ష సాధింపు చర్యలు, లాఠీ చార్జీల దాకా వెళ్ళింది. ఏది పిచ్చకొట్టుడు కొడుతున్నట్టున్నారు. అంటే ఒకటి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా పర్యటించాడు? ఇలాగే వందల వాహనాలు లేకపోతే వేల మంది జనం మధ్య పర్యటించాడా? అసలు ఎవరిని రానిలా. అవును. ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు? అసలు తన చుట్టూ ఒక కోట కట్టుకున్నాడు, జనం అందరినీ ఆ దడవతల ఉంచాడు, చెట్లు కొట్టేశాడు, అసలు మబ్బుల్లో తిరిగాడు. నేల మీద లేవు కదా. ఇప్పుడేంటి? ఇప్పుడు అసలు నేల వదలవా? ఇప్పుడు మనం చూసాం, ఇవాళ కూడా హెలికాప్టర్లోనే వెళ్ళాడు. అదొకటి మంచి పని. ఎందుకంటే మళ్ళీ రోడ్ షో పెడతాడేమో, మళ్ళీ గోల పుట్టి ఎక్కడ తాడేపల్లి నుంచి నెల్లూరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతమందిని తొక్కుతాడో అనుకున్నాం. మనం చూసాం. అది ఆ రెంటపాళ్ళ బోతు తొక్కేశాడు. ఏది ఆ సింగయ్య చనిపోవటం. ఇప్పుడు హెలిప్యాడ్లో వెళ్ళటం ఒక మంచి పని. హెలికాప్టర్ సేఫ్టీ అయినా సేఫ్ జోన్లో ఉందా హెలికాప్టర్? ఎందుకంటే రాఫ్తాడ్ హెలికాప్టర్ మీద పడ్డారు. రాఫ్తాడ్లో మీరు చూశారు, వందల మంది తోపు దూర్తి అసలు హెలికాప్టర్ మీదకే ఉసిగొల్పాడు. వాళ్ళు అసలు ఏంటి, నీకు ఆ తలుపు గిలుపు కూడా పేకటం, ఫ్యాన్ కూడా ఏదో మొత్తానికి గడబడ చేస్తే ఆ పైలట్ పారిపోయాడు. జగన్ని వదిలేసి హెలికాప్టర్ వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి నెల్లూరులో వచ్చుద్దా? ఓకే. ఎందుకంటే అసలు ఆంక్షలు ఏంటి ఇందులో? ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఆంక్షలే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. కొత్త ఆంక్షలేమీ లేవు. హెలిప్యాడ్ దగ్గరికి సీఎంగా జగన్ ఉన్నప్పుడు ఎంతమందిని ఎలో చేశారు? నువ్వు చెప్పు. నువ్వు చూసావు కదా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పర్యటనల్లో హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేది 10 మందే కదా. ఎవరో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి మంత్రి, ఒక 3-4 పిలుస్తారు, కలిసి వెళ్తారు అక్కడి నుంచి. ఇప్పుడు అంతే. ఎందుకు వందల మంది హెలికాప్టర్ మీదకి వెళ్తున్నారు? ఇప్పుడు ములాఖాత్కి 3 వెళ్ళమన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఒక 113 మందితో వెళ్ళమన్నారు. అంటే ములాఖాత్కి 3 వెళ్ళమన్నారు. ఏది ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమంది అలౌ చేశారు? 10 మంది. 11 ఎందుకని అలౌ చేయలే? ఇప్పుడు అక్కడేదో తేడా వచ్చినట్టుంది. 11 ఈసారి 11 అంటే ఎక్కువ మందిని అలౌ చేస్తే ఏమో భద్రతా లోపము, మా మీదకి ప్రజలు వస్తూ ఉంటే మాకు భద్రత కల్పించరా అంటే వాళ్ళే అడుగుతారు. మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఇప్పుడు వెళ్ళాడు. అక్కడ మరి వెళ్ళి పరామర్శించిన దాంట్లో ఆ విధంగా ఈ పర్యటనలు, ఈ పరామర్శల ద్వారా జగన్ ఇస్తున్న సందేశం ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డితో నువ్వు ములాఖాత్, అతను చేసిన నేరాలకి నువ్వు ఈఎస్ఐ స్టాంపా, ఏది ఫోర్జరీ చేయటం
తప్పేంటి అని అడుగుతావా? లేకపోతే వైట్ క్వాడ్జీ తవ్వేస్తే తప్పేంటి అంటావా? ఇప్పుడు ఆయన ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డిపై అనేక నేరాలు చేసిన దాంట్లో సోమిరెడ్డి ఏమంటున్నాడు, కాకాని బాధితులను ముందు పరామర్శించు అంటున్నాడు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ద్వారా ఇతను ఎవరికి ఏం సందేశం ఇస్తున్నాడు? ఇంకా బోరుబావి అని అనండి అని చెప్తున్నాడా? మహిళా శాసనసభ్యులు ఈరోజు శబరి మాట్లాడారు పార్లమెంట్లో. టీడీపీ ఎంపీ శబరి మాట్లాడుతూ మహిళా ప్రతినిధులకు రక్షణ కోసం ముందు ఒక చట్టం తెమ్మంటారు. ఈ మురికి వ్యాఖ్యల వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఇలాంటి ఈ మురికి వ్యాఖ్యల బారి నుంచి మేము ప్రజాసేవ చేయడానికి వచ్చాం. మేము భౌతిక బలం మాకు తక్కువ కావచ్చు కానీ నైతిక బలం చాలా ఎక్కువ అంటూ శబర్ ఏమంది, ఆంధ్రప్రదేశ్లో మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు, ముందు మాకు చట్టం తీసుకురమని అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినా అంటే ఏంటి జగన్ని ఇచ్చేటటువంటి సందేశం అంటే ఒకటే కనపడుతుంది అన్నమాట మనకి. అతను ఈ మద్యం కట్టుకథ అంటాడా, లిక్కర్ స్కామ్ 11 కోట్లు కట్టుకథ అంటాడా, పట్టుబడ్డాయి. ఇప్పుడు విజేందర్ రెడ్డి, అతీగల ఉపేందర్ రెడ్డి, యువి డిస్టిలరీస్, ఇందులో ఆధారాలు లేవా? యు అంటే ఉపేందర్, వి అంటే విజేందర్. ఎక్కడుంది యువి డిస్టిలరీస్? సార్ ఇంతకు ముందు ఉందా? దానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? కసిరెడ్డి రాజు అత్తగారా? ఇప్పుడు పెట్టుబడి పెట్టింది కసిరెడ్డి రాజు అత్తగారు, డబ్బులు ఇచ్చింది. యువి డిస్టిలరీస్కి మరి నువ్వు ఎంత ఇచ్చావు ఆర్డర్స్? 254 కోట్లు ఆర్డర్స్ ఇస్తావా? వాళ్ళ దగ్గర కూడా ముడుపులు తీసుకున్నారంట. ఏది 62 కోట్లు ఏమో ప్రభుత్వ పెద్దలకి ముడుపులు ఇచ్చిన దాంట్లో ఈ 11 కోట్లు వర్ధమాన్ కాలేజీకి అని చెప్తున్నారు. ఇప్పుడు వర్ధమాన్ కాలేజీలో విద్యార్థుల అడ్మిషన్లు దాని తాలూకు డబ్బని ఏదో చెప్పాలని చూస్తున్నారు. అతను ఎవరు? పురుషోత్తం వరుణ్ కుమార్. ఇప్పుడు ఈ మాట చెప్తోంది, ఇది పట్టించింది ఎవరు? వరుణ్ కుమార్ పురుషోత్తం. అతను అమెరికాలో చదువుకున్నాడు, ఇక్కడ కాఫీ బాయ్ అవతారం ఎత్తాడు. అతను తీసుకొచ్చి నువ్వు లీలా డిస్టిలరీస్కి నువ్వే ఏపీ ఇన్ఛార్జ్ అన్నావు. దాంతో 452 కోట్లు లావాదేవీలు చేశారు. సార్ అతను వచ్చాడు, అతనే వాంగ్మూలం ఇచ్చాడు. ఇది కట్టుకథ ఎలా వద్ది? కట్టుకథ విజయసాయి రెడ్డి చెప్పాడా? ఓకే. అసలు కేసిరెడ్డి రాజ్ పేరు ఎవరు బయట పెట్టారు? విజయసాయి రెడ్డి. సిట్ బయట పెట్టిందా? ఇప్పుడు ఈరోజు డీజీపీని కలిశాడు ఎవరు? మరి రాజశేఖర్ బాబు. డీజీపీ కలిసిన దాంట్లో మీరన్నదే ఏది, బిగ్ బాస్కి నోటీసులు రేపొద్దున సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, అంటే బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఆ నోటీస్ ప్రకారం అటెండ్ కావాలి. కానీ ఏంటి, ఇవాళ మరి నెల్లూరులో హెలికాప్టర్ ఎక్కుతాడు. ఎక్కడ దిగుతాడు? సిట్ భవనంలో, యలహంకలో దిగుతాడు. ఓకే. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ వెళ్ళిపోయి బెంగళూరు యలహంక చేరతాడు. మొన్న యలహంక చేరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాక అసలు వచ్చాడా? ఎన్ని రోజులు రాలా? 8 రోజులు రాలా. ఇప్పుడు మళ్ళీ 8 రోజులు వస్తాడా? వీళ్ళు నోటీస్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి. అక్కడ ఎవరు తీసుకోరు, అక్కడ అంటిస్తారు. లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్తారు, అక్కడ కూడా లోపలికి రానివ్వరు. అదో పెద్ద కోట, అక్కడ మళ్ళీ నోటీస్ అంటించాలా? మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ అతను ఏమన్నా గౌరవం, ఏదైనా మర్యాద పాటించేవాడైతే ఆ నోటీసు స్వయంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళని లోపలికి పిలవాలి. నోటీస్ ప్రకారం చెప్పిన తేదీన ఆయన హాజరు కావాలి. హాజరైన వెంటనే మరి విచారణ జరుగుద్ది. విచారణ జరిగినాక లిఫ్టా? ఓకే. ఎత్తేస్తారా? ఎత్తేయాలంటే ఎన్నో తారీఖు చెప్పు నువ్వే? 11వ తారీఖు. ఓకే. ఇవాళ ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని ముహూర్తం ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో ఈ కేసులో నుంచి జగన్ బయటపడటం అది వర్కౌట్ కాదు. ఓకే. జైలుకి వెళ్ళడం ఖాయం. జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీని నిలబెట్టేది ఎవరు? నేను జైలుకి వెళ్ళగానే మీరంతా రోడ్లు ఎక్కాలా, మీరంతా నిరసనల పేరుతో ఆ ముసుగులో హింస విధ్వంసాలకి పాల్పడాలన్న ఆ హిడెన్ ఎజెండాతోనే ఇప్పుడు ఈ ములాఖత్, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ, మొన్న రెంటపాళ్ళ, బంగారుపాలెం, పొదిలి ఈ పర్యటనల యొక్క హిడెన్ ఎజెండాయే ఇదన్నమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.